హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ప్లేన్ 2023 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమ్ అవుతుంది. రీసెంట్ గా ఓటీటీకి వచ్చింది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 40 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన బ్రాడీ టోరెన్స్ అయితే ఒక కమర్షియల్ పైలట్. తను నడుపుతున్న ఎయిర్ క్రాఫ్ట్ అయితే ఒక లైట్నింగ్ స్ట్రైక్ వల్ల డిజేబుల్ అవడం వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయితే చేయాల్సి వస్తుంది అనమాట. అందుకు తను ఒక ఐలాండ్ లో ఫిలిప్పీన్స్ లో ల్యాండ్ చేయడం జరుగుద్ది, ఎమర్జెన్సీ ల్యాండింగ్. బట్ అక్కడ ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అనేది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయి మీద మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ జెన్యూన్ అండ్ క్వాలిటీ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే మంచి టైం పాస్ మూవీ అని చెప్తాను. అంటే మరీ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. ఏదో సూపర్ యాక్షన్ సీన్స్ ఇలాంటివన్నీ ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా జస్ట్ ఒక సింపుల్ గా టైం పాస్ కి ఏదైనా మూవీ చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా చూడండి భయ్య, మంచిగా టైం పాస్ అవుతుంది మీకు. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఎంగేజింగ్ యాక్షన్ సీక్వెన్సెస్. మొత్తం ఫిల్మ్ అంతా కూడా వాళ్ళు పెట్టుకున్న యాక్షన్ సీన్స్ కానీ, అంటే పర్టికులర్ గా ప్లేన్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సిచ్యువేషన్ ఒకటిని, అండ్ రెస్క్యూ మిషన్స్ కి చేసే యాక్షన్ బ్లాక్స్ అండ్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా గ్రౌండెడ్ గా ఉంటాయి అండ్ ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేశారన్నమాట. బాగుంటది అదంతా కూడా, మంచిగా టైం పాస్ అవుతుంది మీకు. స్ట్రాంగ్ లీడ్ పర్ఫార్మెన్సెస్ అని చెప్తే గ్యారాట్ బట్లర్ అండ్ మైక్ కాల్టర్ ఇద్దరు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ కి అయితే భలే సూట్ అయ్యారు భయ్య. చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరు ఆన్ స్క్రీన్ ప్రెసెన్స్ అయితే సూపర్ గా ఉంటుంది అనమాట. మూవీకి బాగా ప్లస్ అయిందని చెప్పాలి. అండ్ టైట్ పేసింగ్ ఉంటుంది. జస్ట్ 1 hour 40 minutes కాబట్టి మూవీ పెద్దగా ఇబ్బంది ఉండదు భయ్య. అనవసరమైన సప్లాట్స్ ఏం క్రియేట్ చేయకుండా, అనవసరమైన సోది ఏం పెట్టుకోకుండా స్ట్రైట్ గా ఏ పాయింట్ అయితే ఉందో ఆ పాయింట్ ని తీసుకుంటారు, ఆ పాయింట్ తో క్లోజ్ చేసేస్తారు. ఎక్కడ ఎలాంటి సోది అయితే ఉండదు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేస్తే మెయిన్ నెగిటివ్ ఏంటంటే ప్రెడిక్టబుల్ ప్లాట్ భయ్య. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. మీరు ఏమైనా సర్ప్రైజెస్ కోసం, ట్విస్ట్ల కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే అవేమీ వర్కౌట్ అవ్వవు. అన్ని కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటాయి. అంటే ఇలాంటి మూవీస్ చాలా చూసేసాం అనమాట. ఫెమిలియర్ గా ఉంటుంది, అందుకే అంతగా వర్కౌట్ అవుతాయి సర్ప్రైజెస్ అండ్ ట్విస్ట్లు. అండ్ అండర్ డెవలప్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ సప్లాట్స్ పెట్టుకోలేదు కాబట్టి క్యారెక్టర్స్ అన్నవి అండర్ డెవలప్డ్ గా ఉంటాయి. క్యారెక్టర్ ఆర్కులు కూడా అలాంటివి ఏమి ఉండవు. కొద్ది గొప్ప అక్కడక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ లో కొంచెం కెమెరా వర్క్ అయితే కొంచెం ఇబ్బంది పెట్టదు భయ్య మీకు. అంటే వాళ్ళు క్రియేటివ్ గా పెట్టుకున్నారేమో తెలియదు కానీ నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. అది ఓవరాల్ గా చెప్పాలంటే మంచిగా టైం పాస్ కి ఒక మూవీ చూద్దాము. ఈ హైజాక్లు, రెస్క్యూ మిషన్స్, ప్లేన్ క్రాషింగ్లు ఇలాంటివి అంటే ఇంట్రెస్ట్ మాకు. అంటే సర్వైవల్ థ్రిల్లర్స్ చూస్తాము అనుకుంటే చూడండి, టైం పాస్ కి వర్కౌట్ అవుద్ది. ఓకే, తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే స్ట్రాంగ్ వైలెన్స్ ఉంటుంది. లాంగ్వేజ్ పరంగా ఇబ్బంది పడతారు. సెక్స్ అండ్ న్యూడిటీ అయితే ఏమీ లేదు. వైలెన్స్ వీటి పరంగా పర్లేదు అనుకుంటే చూసేచ్చు. మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.